చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కాలకు వచ్చాము. ఇప్పుడు వలలో చేపలు పడి ఉన్నాయి. వల్ల గట్టికి లాక్కుని వస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలి. మీరందరూ బాగుంటేనే మేము కూడా బాగుంటే ఇలాంటి చేపలు పడతాయి, కావాల్సినంత చేపలు. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు నేను వల పెట్టింది మాత్రం మీకు చూపించలేదు. ఎందుకంటే అరవకు నాయన, అరవకు. వల పెట్టింది మాత్రం మీకు నేను చూపించలేదు. అయితే పెట్టిన తర్వాత పడితే పడవు అనుకుంటున్నాను. అయితే పెడితే అదృష్టం బాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి చేపలు పడినాయో మీరు ఎక్కడ ఆపకుండా కొన్నవారి దాకా ఈ చేపల్ని మీరు చూసేయండి. చేపలు చెప్పి చూసే కాదు ఫ్రెండ్స్, ఏ వాటిని పడిపోయిన జులేబులో కావాల్సినంత అన్నీ పడిపోయినాయి. ఇది టంగి సొల్ల కదా, ఏడ తగిలితే ఆడాలు ఇరుక్కుపోయిన చేపలు. చూడండి, చింతకాయల మాదిరిగా గుత్తులుగా ఉన్నాయి. మా పక్క జులేబులు ఎల్లవగా ఉంటాయి. మా పక్క కావాల్సినంత జులేబులు వండుకోవాలంటే అయితే వండుకున్న దానికి పెద్ద రుచి ఉండగానే నూనెలో కానీ వేయించుకుంటే సరాలు పెరికి కానీ నూనెలో కానీ వేయించుకుంటే ఎట్లా ఉంటాయి అంటే, అబ్బా అంత రుచిగా ఉంటాయి. అంటే నూనెలో వేయించుకోవాల్సిందే జిలేబులే, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మేము ఇట్లా తీస్తాము, మీరు చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఎలాగున్న చేపలు చూసారు కదా ఫ్రెండ్స్. ఏ వాటిని ఉండే చేపలు అన్నీ జిలేబులే. చూసారు కదా ఫ్రెండ్స్, జిలేబులు ఎలాగ టంగీస్ వాళ్ళలో ఎలాగ పడిపోయినాయో. ఇప్పుడు ఏంటంటే, మనకు కావాల్సిన చేపలు మనం తీసుకుందాము. కొర్ర చిన్న జిలేబులు ఉంటే కాళ్ళకి వేసేయడమే. కాళ్ళకి వేసేసిన తర్వాత అవి ఇంకో రోజు పనికోసం అంటే మనకే కాదు, చాలామంది వచ్చి పట్టుకుంటుంటారు కూరలకి. అలాంటి వాళ్ళకైనా దొరుకుతాయి. ఇట్లా తీసి గట్టుని పారేస్తే వృధాగా చచ్చిపోతాయి. మనమే తినము, ఇతరులుగా తినలేరు. అది బట్టి ప్యాంటుతో కానీ కాళ్ళ వేసేద్దాం. చూడండి, ఇది ఏ వెంటకాయో తెలీదు, గిట్లు వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో. ఇది ఏ వెంటకాయో చూడండి ఎలా ఉందో వెంటకాయ. మీకు ఈ వెంటకాయ మీకు తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి. అది కూడా ఇంగ్లీష్లో పెట్టవద్దు, తెలుగులో పెట్టండి. ఇంగ్లీష్లో పెట్టవద్దు. ఇంగ్లీష్లో పెడితే మాకు ఇంగ్లీష్ చేత కాదు. తెలుగులో పెట్టండి. తెలుగు అయితే మేము చదివి అప్పుడు ఆలోచించిన ఇది పలా వెంటకాయ అని అనుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఏం వెంటకాయ అనేది మీరు మాకు కామెంట్లు తెలుగులో పెట్టండి. గుచ్చుకుంటాయా? చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి, తీయాలి. ఇప్పటికే చాలా వరకు తీసాము మేము. ఎందుకంటే ఒక మనిషి తీయాలంటే మాకు పొద్దుపోతుంది. అది బట్టి ఇద్దరు తీయాలి. ఇద్దరు తీస్తేనే గబాన అయిపోతుంది. చేప చచ్చిపోలేదు, ప్రాణతున్నది. ఇప్పుడు మనం కాళ్ళలో వేసినా వెళ్ళిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయి, తీయాల్సిందే. మేము ఎన్ని తీసిన దాకా
చాలా ఆలస్యం అయిపోతుంది. ఇప్పటికే టైం 5 అయిపోయింది. మధ్యాహ్నం వచ్చాము మేము. మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఈ వల పెట్టాము. కావాల్సినంత జిలేబులు మాకు పడినాయి ఈరోజు. ఇంకా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు తీయాలి నీ చేపలని మనం? ఇలాంటివి మాత్రట్టుకో ఏపుళ్ళకి అంటే నూనెలో వేయించి నూనెలో వేయించాలి. ఎట్లనే చూడండి ఎలా ఉండవు జిలేబులు. పైలెట్లు కాదు, పైలెట్లు అంటే ఇంకో రకంగా, ఈ జిలేబీ అంటే ఇంకో రకం. ఆ సాగు చూపిస్తుంది అలా. ఫ్యాన్ చూడండి ఎలా ఉంది. ఫ్యాన్తో చూసారు కదా. ఇంకా చూడండి ముళ్ళు ఎలా ఇరుక్కుపోయినాయో. అంటే ఈ కాలంలో కర్తం చెట్లు కదా, కాసంత కర్త ముళ్ళు ఉన్నాయి. జిలేబులు చాలా వరకు తీసేసాము. ఏంటంటే చాలా ఉండి ఇద్దరు కలుసుకొని మేము వల్ల ఉండేటివి మొత్తం తీసేసాము. చూడండి ఎలాగా ఇరుక్కుపోయినాయి, బాగా చాలా చుట్టుకుపోయినాయి, అంటే ఇరికించుకుపోయినాయి. చూస్తున్నారు కదా ఎలాగా మలిచికుపోయినాయో. అంటే నేను ఒక్కనే తీయాలంటే తీయలేను. దాన్ని బట్టి మేము ఇద్దరం కలుసుకుని ఇందాక తీసేసాము. చూసారు కదా ఎలాగ ఉన్నాయో. ఇల్లు ఎంటకి ఎట్టపోయింది, ఎంటకాయ వెళ్ళిపోతుందా బాది ఎంటకాయ. చూడండి ఎంటకాయ ఎలాగ ఉన్నదో. అది చూడండి ఈ వల్ల బండేటి ఇప్పుడు మనం తీసాం కదా. ఇప్పుడు చిక్కలు వేసుకున్నాము. ఇప్పుడు ఈ చేపలు ఈ చేపలు ఇప్పుడు మేము ఈ పట్ట మీద పోస్తాము. పట్ట మీద చూడండి ఏమో చేపలు అనేది మీరు చూడండి ఎలా ఉన్నాయో. ఇది మొయ్యబడమా, చూడండి. ఇది తుల్లి. ఇది చూస్తారు కదా, ఇది తుల్లి. ఈ మాత్రకి మొయ్యబడంలో ఇవే పడినాయి తెల్ల చేపలు. ఈ కొరవన్నీ జిలేబులను చూసారు కదా ఎన్ని పడినాయో. అంటే సన్నయ్యని మొత్తం వదిలేసాము. పెద్దవారికి తీసుకున్నాము. సన్నయ్యని వదిలేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, చేపలని మీరు ఎలా తీసాము, ఎలా గట్టుకుని తీసుకొచ్చాము. చేపలు కూడా మీకు బాగా చూపించాము. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.